అరెరే! అత్తగారింట్లో ఏదైనా మిస్టేక్ చేశాము అంటే అది పదే పదే గుర్తొచ్చినప్పుడల్లా గూడా ఆ పర్టిక్యులర్ రెసిపీ చేసినప్పుడు అయ్యింది అంటే ఖచ్చితంగా అదే రెసిపీ చేస్తున్నప్పుడల్లా గూడా పదే పదే గుర్తొస్తూనే ఉంటుంది. ఇంతకీ అలాంటి మిస్టేక్ ఏం చేశానా అంటే ఈ జీడిపప్పు ఉప్మా ప్రాసెస్ అన్నమాట. మొన్న పొంగల్‌కి కనుమ పండుగ రోజున పెద్దలకైతే పెట్టుకుంటూ ఉంటారు కదా! సో, అలాగే మా మామయ్య గారు 4 ఫ్యామిలీస్‌నైతే ఇన్వైట్ చేశారన్నమాట. అయితే చాలా మంది బంధువులు ఉన్నారు కదా! సో, అందరికి కూడా ఉప్మా అయితే తేలిగ్గా అయిపోతుంది బ్రేక్‌ఫాస్ట్ కింద అని అప్పటికి 9:30 అయిపోతుందన్నమాట. ఇంకా ఉప్మా అయితే అస్సలు కాలేదు. ఇక మా మామయ్య గారు ఏమంటారా అని చకచకా అయితే ఉప్మా అయితే చేసేసారు. తిన్న వాళ్ళందరూ కూడా ఉప్మా టేస్ట్ మాత్రం చాలా బాగుందన్నారు. పిల్లలకు కూడా తినిపించేసేసి నేను కూడా వాళ్ళతో పాటుగా ఫైనల్‌గా మా వారు, మా మరిది తింటున్నప్పుడు ఇక జీడిపప్పు రాలేదేంటా సో, నేనేమనుకున్నానంటే ఉప్మా క్వాంటిటీ ఎక్కువగా ఉంది కదా! సో, జీడిపప్పు తక్కువైందేమో నాకు కూడా రాలేదు. అలాగే పిల్లలకి పెడుతున్నప్పుడు ఒక్కటి కూడా రాలేదు అని అయితే మా వారు ప్రతి ఒక్కరిని అడిగేసరికి వాళ్ళు రాలేదని చెప్పేసరికి ఇక నన్నైతే అడిగారు అసలు వేసావో లేదో అదంతా నాకు తెలియదు గానీ నాకైతే ఒక్కటి కూడా రాలేదు. నేనైతే వేశాను అని చెప్పేసేసి దబాయించేసి పట్టుమని 10 సెకన్లు కాకుండానే ఇక నేతిలో వేయించిన జీడిపప్పు కాస్త ఇక అరమారాలో దొరికేసరికి నన్నైతే ఆడేసుకున్నారు మా వారు మాత్రం.